ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ. మన బోలే గారు మంచి బోలే గారు ఎంటర్టైన్మెంట్ అందించారు. ఎత్తందా అని చెప్పి అది బాగానే నడిచింది. కొద్ది యంగర్స్ ఉంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ముసలి ఇంకోరు చూడరన్నమాట బిగ్ బాస్. మీరు నేనే చూసేది 25-30 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూస్తారనమాట. మిగతా వాళ్ళు చూడరు. యంగర్స్ కి కాబట్టి అది కూడా యంగర్స్ ఉంటే సెట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. మరి బ్రో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటే ఇంత ముందు చూస్తుండే బ్రో, కొంచెం ఇంత ముందు షో అయినా దాని మొత్తం దాని ఎట్లా అంటే వాటిని ఏమంటారు, బట్ కంటెంట్స్ అయినా దానికి సంబంధించిన కంటెంట్ అయినా లేదంటే దాంట్లో ఉండే టార్గెట్స్ అయినా ఇలాంటివి ఏవైనా కొంచెం చూడడానికి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. కాకపోతే కంటెస్టెంట్స్ మారుతున్న కొద్దీ దాంట్లో చూడాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైంది మరి కొత్త అంటే 9 మంది సెలబ్రిటీలు, కామన్ మ్యాన్స్ కూడా 6 ఉన్నారు కదా, మంచిగా అనిపిస్తుందా? అంత లేదు బ్రో, అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఎందుకంటే గేమ్ అనేది గేమ్ లెక్క ఆడాలి, గేమ్ ఎవరికి ఆడరాదు అనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చిన కంటెంట్స్ కి. అంతేనా? నాగార్జున గారి బిగ్ బాస్ సెటప్ ఎలా ఉంది? హౌస్ బాగుంది బ్రో, ఇంత ముందు కంటే ఇప్పటికి హౌస్ మంచినే ఉంది. ఇంత ముందుతో చూసుకున్న దానికంటే ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ లో 2 ఇల్లులు పెట్టారు కదా, ఒక టెనెంట్స్ అని చెప్పేసి ఒకటి ఓనర్స్ అని చెప్పేసి, ఇది వర్కౌట్ అవుతుంది అంటారా? ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అంటే అందరు ప్లేయర్సే కన్నా దాంట్లో ఇప్పుడు టెనెంట్స్ ఎవరు ఓనర్స్ ఎవరు అనుకోవాలి? ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్, కామన్ మ్యాన్ అందరు వచ్చేసి ఓనర్. అక్కడనే డిస్క్రిప్షన్ ఎదురైతుంది కదా, డిస్క్రిమినేషన్ ఎదురైతుంది కదా అక్కడ. కంటెంట్స్ సెలబ్రిటీస్ ని టెనెంట్స్ గా చేసుకొని ఓనర్స్ ని ఇట్లా. మరి ఇప్పుడు వాళ్ళందరూ కొట్టుకుంటేనే బిగ్ బాస్ అందరూ చూసేది, అందుకేనేమో. కొట్టుకోవడం కోసం అట్లా బిగ్ బాస్ పెట్టినప్పుడు బయటనే కొట్టుకోవచ్చు కదా, సపరేట్ దానికోసం ఇల్లు పెట్టుకొని కంటెస్టెంట్స్ పెట్టుకొని ఇట్లా కొట్టుకుంటే ఫేమస్ అవుతారు కానీ మరి అంత. సో ఇప్పుడు కామనర్స్